నా చిన్నతనంలో బర్త్డే వస్తుందంటే ఒక బేకరీకి వెళ్ళి అక్కడ చేసే కేక్ని ఏదో ఒక కేక్ని సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి బర్త్డే అనేది సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లోని హోమ్ మేడ్ కేక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే హైజీనిక్గా ఉంటుంది, తట్టు ఫ్రెష్గా ఉంటున్నాయి. సో అలాంటి కేక్లోనే ఈ ఆర్డర్ అయితే నాకు వచ్చింది. సో ఈ కేక్ గోపాలపట్నం నుంచి అయితే నాకు ఆర్డర్ వచ్చింది. రెగ్యులర్ కస్టమరే ఇచ్చారనమాట. వాళ్ళ అక్కకి బర్త్డే అంటండి, అలాగే బేబీ షవర్ కూడా చేస్తున్నామా అంటే, అలాగని బేబీ షవర్ కేక్ అయితే వద్దు, బర్త్డే కేక్ లాగే చేయండి, నేను ఒక రిఫరెన్స్ పిక్చర్ పెడతాను, అందులో కలర్స్ మాత్రం చేంజ్ చేయాలి, బ్లూ వైట్ పింక్ రావాలి అన్నారు. సో ఓకే అని కేక్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్నట్టుగానే కేక్ని అయితే చాలా సింపుల్గా వాళ్ళ రిఫరెన్స్ పిక్చర్లో ఎలా పెట్టారో సేమ్ టు సేమ్ అయితే నేను తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఎలా వచ్చింది అనేది మీరు చూసి చెప్పాలి. కేక్ రివ్యూ అయితే చాలా బాగా ఇచ్చారు అండి. మేము ఎంత కష్టపడి కేక్ చేసినా సరే వాళ్ళు ఇచ్చే రివ్యూతోనే మేము సాటిస్ఫాక్షన్ అవుతాం అనమాట. సో అలాగే నాకు ఇప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చినా సరే ఫస్ట్ వాళ్ళని అడిగేది కేక్ రివ్యూ ఇవ్వండి అని. అలాంటిది ఈ కేక్ రివ్యూ కూడా ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్గా కేక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీకు కూడా ఇలాంటి కేక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. అండ్ అలాగే నా ఇన్స్టా పేజీని అలాగే యూట్యూబ్ ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేసి ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.